వెల్కమ్ టు మెగా9 టీవీ. అంతర్జాతీయ వేదికల మీదకు వెళ్లి కాశ్మీర్ పేరుతో ముసలి కన్నీరు కార్చడం పాకిస్తాన్కు వెన్నెతో పెట్టిన విద్య. కాశ్మీరులకు స్వేచ్ఛ లేదంటూ ఐక్యరాజ్య సమితిలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టే పాకిస్తాన్ ఇప్పుడు తన ఆధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రం నరమేధం సృష్టిస్తుంది. తమ ప్రాథమిక హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న పౌరుల మీద పాక్ ఆర్మీ తూటాల వర్షం కురిపిస్తుంది. ఈ అమానుష దాడుల్లో ఏకంగా 100 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ పాపాలు ఆకృత్యాలు బయట ప్రపంచానికి తెలిస్తే ఎక్కడ పరువు పోతుందోనని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు వణికిపోతుంది. అందుకే పాక్ మిలిటరీ చేస్తున్న దారుణాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక కొత్త రూల్ పాస్ చేసింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం జారీ చేసిన కొత్త రూల్ ఏంటి? పీఓకేలో పాకిస్తాన్ అసలు ఏం దాచిపెట్టాలని చూస్తుంది? లెట్స్ వాచ్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు దశాబ్దాలుగా తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. కరెంటు, నీరు, గోధుమ పిండి లాంటి కనీస అవసరాలు కూడా తీరక అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇటీవల పీఓకేలో స్థానిక ఎన్నికల సమయంలో ఈ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ ప్రాథమిక హక్కుల కోసం పాక్ ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చి శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. కానీ పాకిస్తాన్ సైన్యం వారిని అణిచివేసేందుకు అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. ఆందోళనకారుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ భయంకరమైన సైనిక ఆపరేషన్లో 100 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ విషయం బయటకు పొక్కితే అంతర్జాతీయంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని పాకిస్తాన్ భయపడింది. ఈ మారణ హోమాన్ని దాచిపెట్టేందుకు పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్టర్నల్ పబ్లిసిటీ వింగ్ రంగంలోకి దిగింది. అంతర్జాతీయ మీడియా సంస్థలకు, విదేశీ జర్నలిస్టులకు ఒక అధికారిక నోటీసు జారీ చేసింది. ఆ కొత్త రూల్ ప్రకారం పాకిస్తాన్లో పనిచేస్తున్న విదేశీ ప్రింటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎవరైనా సరే ఇకపై కేవలం 3 నగరాలకే పరిమితం కావాలి. అవే ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ. ఈ 3 ప్రధాన నగరాలు దాటి దేశంలో ఇంకే మూలకు వెళ్లాలన్నా సరే ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. అంటే ఒక విదేశీ జర్నలిస్టు పీఓకేకి కానీ బలూచిస్తాన్కి కానీ వెళ్ళాలంటే ముందుగా పాక్ ఆర్మీకి, ప్రభుత్వానికి పర్మిషన్ అప్లై చేయాలి. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం వీడియోలు తీస్తున్నారు అనేది మొత్తం ప్రభుత్వానికి చెప్పాలి. ప్రభుత్వం వద్దనుకుంటే ఆ ఎన్ఓసి రిజెక్ట్ చేస్తుంది. పాకిస్తాన్ సొంత మీడియా అంటే ఆర్మీ చేతిలో కీలుబొమ్మ. ఆర్మీ ఏది చెప్తే పాక్ మీడియా అదే రాస్తుంది. కానీ ఇంటర్నేషనల్ మీడియా అలా కాదు. వాళ్ళు గ్రౌండ్ జీరోలోకి వెళ్ళి స్వతంత్రంగా రిపోర్టింగ్ చేస్తారు. ఇటీవల చాలా విదేశీ మీడియా సంస్థలు పాకిస్తాన్ మిలిటరీ దౌర్జన్యాలపై, ముఖ్యంగా బలూచిస్తాన్, పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై డాక్యుమెంటరీలు తీయడం మొదలుపెట్టాయి. ఈ డాక్యుమెంటరీల వల్ల ఐక్యరాజ్య సమితితో పాటు పాకిస్తాన్కు ఫండ్స్ ఇస్తున్న IMF లాంటి సంస్థలు ముందు పాక్ పరువు బజార్న పడుతుంది. పైగా ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ ఇస్తున్న షెల్టర్లు కూడా ఫారిన్ జర్నలిస్టుల కెమెరాలకు చిక్కుతున్నాయి. ఈ నిజాలేవి ప్రపంచం కంట పడకుండా గొంతు నొక్కడానికే ఈ ఎన్ఓసి అనే సెన్సార్షిప్ ఆయుధాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయోగించింది. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయ జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేయడమే ఈ ఆంక్షల ముఖ్య ఉద్దేశమని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు భారతదేశం కూడా పీఓకేలో జరుగుతున్న అల్లర్లపై, పాక్ సైన్యం చేస్తున్న దాడులపై సీరియస్గా స్పందించింది. పీఓకే ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, అక్కడ పౌరుల రక్తం చిందించే హక్కు పాకిస్తాన్కు లేదని ఇండియా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తాను చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి విదేశీ మీడియాలను బ్యాన్ చేసినా, అడ్డుకున్నా పాకిస్తాన్ అసలు రంగు ప్రపంచ దేశాలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇది పీఓకేలో జరిగిన నరమేధాన్ని దాచిపెట్టడానికి పాకిస్తాన్ ఆడుతున్న డర్టీ గేమ్. విదేశీ జర్నలిస్టులను కట్టడి చేసినంత మాత్రాన పాక్ ఆర్మీ చేస్తున్న ఘోరాలు దాగవు కదా.